9 టీవీ తెలంగాణ న్యూస్ కి స్వాగతం. ఈ నెల 31వ తేదీన రవీంద్ర భారతిలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గద్దర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గద్దర్ 78వ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. జయంతికి సంబంధించిన గోడపత్రిక ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఓయూలోని ఆర్ట్స్ కళాశాల వద్ద వివిధ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించారు. గద్దర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు కార్యదర్శి సూర్యకిరణ్ ముఖ్య అతిథిగా హాజరై గోడపత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సూర్యకిరణ్ మాట్లాడారు. గద్దర్ అభిమానులు, కవులు, కళాకారులు, విద్యార్థులు పెద్ద ఎత్తున జయంతి సభకు హాజరై విజయవంతం చేయాలని కోరారు. సమాజం కోసం, ప్రజల కోసం గద్దర్ అనేక పోరాటాలు చేశారని గుర్తు చేశారు. ఉస్మానియా యూనివర్సిటీకి గద్దర్కు పేగుబంధం ఉందన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరియు గద్దర్ ఫౌండేషన్ సంయుక్తంగా నిర్వహిస్తున్న 78వ జయంతి ఉత్సవాలు ఈ నెల 31 రవీంద్ర భారతిలో సాయంత్రం 4 గంటల నుంచి నిర్వహిస్తూ ఉన్నాం. సభని విజయవంతం చేయాల్సిందిగా ఇక్కడున్న ప్రొఫెసర్లని, విద్యార్థులని అందరినీ కలుపుకొని ఇప్పుడు పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగింది. ప్రజలందరికీ తెలుసు, గద్దర్ అన్న ప్రజాస్వామ్యం, సమానత్వం మీద ఆయన చేసిన అనేక పోరాటాలు సమాజం కోసం, ప్రజల కోసం, పీడిత ప్రజల కోసం, అట్లాగే తెలంగాణకు సంబంధించి మీ అందరికీ తెలిసిందే, మీతో కలిసి నడిచారు. ఇక్కడ ముఖ్యంగా ఉస్మానియా యూనివర్సిటీకి గద్దర్ అన్నకు ఒక పేగుబంధం ఉంది. ఇక్కడున్న విద్యార్థులు, ఇక్కడున్న ప్రొఫెసర్లు వీళ్ళందరినీ కూడా స్వచ్ఛందంగా పాల్గొవాల్సింది కోరుతా ఉన్నాను. ముఖ్యంగా ఈ సభని రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు, అట్లాగే డిప్యూటీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ బట్టి విక్రమార్క గారు, మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారితో పాటు అనేక మంది పాల్గొంటా ఉన్నారు. అట్లాగే అడ్లూరి లక్ష్మణ్ గారు, ఫౌండేషన్ తరఫున అడ్లూరి లక్ష్మణ్ గారిని, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ గారిని, వారితో పాటు ముఖ్యంగా జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారిని, ప్రొఫెసర్ హరగోపాల్ గారిని, అట్లాగే ప్రొఫెసర్ కాసిం గారిని, వీళ్ళందరినీ ఇన్వైట్ చేయడం జరుగుతూ ఉంది. ఈ అల్లం నారాయణ గారిని, గంటా చక్రపాణి గారిని. ఈ సభలో గద్దరన్న రాసిన సిరిమల్లె అనే పుస్తకావిష్కరణ జరగబోతా ఉంది. ఈ సిరిమల్లె చెట్టు కింద లచ్చుమమ్మో, సినబోయి కూసున్నా వెందుకమ్మో అనే ఈ పాటని, దాంతోపాటు అనేక సామాజిక అంశాలు, పాటలు ఆ పుస్తకంలో ఆవిష్కరించబోతా ఉన్నాము. పుస్తకానికి ముందు మాటగా కె శ్రీనివాస్ గారు రాశారు, సీనియర్ పాత్రికేయులు. అట్లాగే పుస్తకం మీద ప్రొఫెసర్ కాసిం గారు మాట్లాడబోతున్నారు. అట్లాగే సామాజిక ప్రజాస్వామ్యం మీద ప్రొఫెసర్ జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారితో పాటు ప్రొఫెసర్ హరగోపాల్ గారు పాల్గొంటా ఉన్నారు. ఇక్కడ విద్యార్థి నాయకులకు, విద్యార్థులకు, ఇక్కడ ఉన్న ఉపాధ్యాయులందరికీ కూడా గద్దర్ ఫౌండేషన్ తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాము. సభకి వచ్చి అందరూ కూడా మీ మెసేజ్ని ఇవ్వాల్సిందిగా కోరుతూ, తేదీ రవీంద్ర భారతిలో గద్దర్ అన్న 78వ జయంతి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. గద్దర్ అన్న ఫౌండేషన్ ఆధ్వర్యంలో, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో సంయుక్తంగా నిర్వహిస్తున్నారు. కాబట్టి ఉస్మానియా యూనివర్సిటీ స్కాలర్లు, విద్యార్థి సంఘాల నాయకులు, విద్యార్థులు, ప్రొఫెసర్లు అందరూ కూడా ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీ అంటేనే గద్దర్ అన్న, గద్దర్ అన్న అంటేనే ఉస్మానియా యూనివర్సిటీ. మన సమస్యల కొరకు, మన హక్కుల కోసం మనం చైతన్యం చేయడానికి ఎన్నోసార్లు ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చి ఈరోజు గద్దర్ అన్న మనకు స్ఫూర్తిని అందించారు. ఆ స్ఫూర్తిని ముందరికి భావితరాలకు అందించడానికి మరొక్కసారి మనం అందరం కూడా గద్దర్ అన్నని ఎప్పుడు సజీవంగా నిలబెట్టడానికి మనం కార్యక్రమాలు చేస్తూనే ఉండాలి. వర్ధంతి అయినా, జయంతి అయినా, ఇంకా ప్రత్యేకంగా మధ్యలో కూడా గద్దర్ అన్న యొక్క ప్రోగ్రాంలు తీసుకొని చేస్తూ ఉండే తెలంగాణ సమాజాన్ని ఇవాళ మనం విద్యార్థుల్ని ఇవాళ కాపాడుకోవాల్సిన అవసరం ఉంది, వాళ్ళని చైతన్యపరిచిన అవసరం ఉంది. ఇవాళ విద్యార్థులు ఎవరు కూడా ఇవాళ విద్యార్థులకు ఒక స్ఫూర్తిదాయకమైన వ్యక్తి ఇవాళ తెలంగాణ లేకుండా పోయిండు, వాళ్ళని చైతన్యం చేసే వ్యక్తులు లేకుండా పోయారు. కాబట్టి ఇవాళ గద్దర్ అన్న మనకిచ్చిన స్ఫూర్తిని ముందుకు తీసుకొని ఆ చైతన్యాన్ని భావితరాలకు, వచ్చే విద్యార్థి నాయకులకు, విద్యార్థులకు అందరికీ అందించవలసిన అవసరం ఉంది. కాబట్టి మీరందరూ కూడా రేపు 31 జరిగే గద్దర్ అన్న జయంతి ఉత్సవాలకు రవీంద్ర భారతికి ఇచ్చేసి గద్దర్ అన్న స్ఫూర్తిని అందుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాం.